గొల్లపల్లి వాసుల దశాబ్దాల కళ సాకారం. కోటి రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు భూమి పూజ మాట నిలబెట్టుకున్న మంత్రి సవితమ్మ. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న దశాబ్దాలుగా మట్టి రోడ్డే దిక్కు. గొల్లపల్లి వాసుల గోడు విన్న మంత్రి సవితమ్మ ఇచ్చిన మాట ప్రకారం బీటీ రోడ్డు మంజూరు. నేడు గోరంట్ల మండల కూటమి నాయకుల ఆధ్వర్యంలో కోటి రూపాయలతో పనులకు భూమి పూజ. నెల రోజుల్లోనే రోడ్డు పూర్తి చేసి మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్న నేతలు. నమస్తే, స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన ఓ గ్రామం రాత మారుతోంది. నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న సరైన రహదారి లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ఆ ఊరి ప్రజల కలను మంత్రి సవితమ్మ సాకారం చేశారు. గోరంట్ల మండలం గొల్లపల్లిలో జరిగిన బీటీ రోడ్డు భూమి పూజ విశేషాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం వడిగేపల్లి పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. 44వ జాతీయ రహదారికి కేవలం కిలోమీటరున్నర దూరంలో ఉన్న దశాబ్దాలుగా ఈ గ్రామానికి మట్టి రోడ్డే శరణ్యంగా మారింది. వర్షం వస్తే చిత్తడి, ఎండ వస్తే దుమ్ముతో గ్రామస్తులు నరకం చూసేవారు. అయితే 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చిన ప్రస్తుత పెనుకొండ ఎమ్మెల్యే మంత్రి సవితమ్మకు గ్రామస్తులు తమ బాధను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు బీటీ రోడ్డు వేయిస్తానని నాడు ఆమె హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నేడు సుమారు 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు నేడు గోరంట్ల మండల కూటమి నాయకుల ఆధ్వర్యంలో రోడ్డు పనులకు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దశాబ్దాల తమ కల నెరవేరుతుండడంతో గొల్లపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టాలు తీర్చిన మంత్రి సవితమ్మకు సహకరించిన కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎందరో ఎమ్మెల్యేలు మారారు, కాని గొల్లపల్లి గ్రామానికి మాత్రం రోడ్డు వేయలేకపోయారు. కాని మంత్రి సవితమ్మ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే రోడ్డు మంజూరు చేశారు. నెల రోజులు తిరిగేలోపే ఈ రోడ్డు పనులు పూర్తి చేస్తాం. ప్రారంభోత్సవానికి స్వయంగా మంత్రి సవితమ్మగారే హాజరవుతారని గోరంట్ల మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి తెలిపారు. మంత్రి చొరవతో గొల్లపల్లి గ్రామానికి కొత్త కల రాబోతోంది. నెల రోజుల్లోనే తారు రోడ్డుకై ప్రయాణించబోతున్నామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మమ ఉపాత్త దురిత అక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం రహదారి వల్ల కావాలా నమస్కారం చేస్తున్నా. పంచి కొద్దిగా పైకి లేదు పంచి ఇప్పమంటావా? పంచే సహకరిస్తే తొందరగా అయిపోతుంది, అంతే ఇంకేం లేదు. విగ్రహాలు రాకుండా మళ్ళీ వస్తే మళ్ళీ గుడి పక్కపో స్వామి. శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు. చూడండి చూడబ్బా అయిందప్పా. సైడ్ రాబా, సైడ్ రాబా, బైక్ సైడ్ రా. ఇక్కడ చూడు,
నేను ఉడిగేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నరసింహమూర్తి అని నేను ఈరోజు మా చిరకాల దశాబ్దాల నుండి చిరకాల కోరిక ఈరోజు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా మన పెనుగొండ శాసనసభ్యురాలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవితమ్మ అక్క గారు ఈరోజు ప్రత్యేక చొరవతో మా గ్రామానికి ఎన్నో దశాబ్దాలుగా ఈ మా గ్రామం యొక్క ప్రజల కోరికను ఈరోజు ఆమె నెరవేర్చి ఈ కృషి అంతా మన మండల నాయకులు అయితేనేమి మండల నాయకులు మండల ఆఫీసర్లు మొత్తం అంతా వాళ్ళ కృషి ఎంతో ఉంది. ఎందుకంటే మాకు ఎప్పుడన్నా వెళ్ళి మాకు గ్రామానికి రోడ్డు కావాలని చెప్పి మేము అడిగితే అక్కడ మండల నాయకులు కానీ అక్కడ మన నియోజకవర్గం నాయకులు మేడం గారు కానీ ఎంతో వాళ్ళు చొరవ చూపి మా గ్రామానికి ఈ రోడ్డు శాంక్షన్ అడిగిన తక్షణమే వెంటనే ఈ రోడ్డుని శాంక్షన్ చేసినారు. గతంలో ఎన్నో రోజుల నుంచి మాకు ఈ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడినాము. అదే వర్షాకాలం వస్తే ఇక్కడ దాటుకునే కూడా ఇబ్బంది అయిపోయి, అంబులెన్స్లు వచ్చే కూడా ఇబ్బంది అయిపోయి ఆ రోజు చాలా ఇబ్బందిగా పడినాం. మరి ఎలక్షన్లో ముందు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్కి వచ్చి అక్క మా పరిస్థితి ఇట్లా ఉందని చెప్తే ఆ రోజు వచ్చి ప్రజల ముందరంతా మా యొక్క హామీని ఆ రోజు హామీ ఇచ్చింది, ఈరోజు హామీ నెరవేర్చింది. కాబట్టి మా గ్రామస్తులందరి తరపున ప్రత్యేకమైనటువంటి మన మేడం గారికి మంత్రివర్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గతంలో చాలామంది వచ్చారు ఇక్కడ క్యాంపెయిన్కి వచ్చి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఊర్లోకి మాకు వెహికల్ పోదు, మా వెహికల్ ఊర్లోకి పోతే పడిపోతుంది అని చెప్పి మాట్లాడిండే వాళ్ళు ఈరోజు వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే మాకే ఒక ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు ఏది చేయకనే మాట్లాడుతున్నారే, ఈ విధంగా చేస్తే ఇంకెంత మాట్లాడతారేమో అని చెప్పేసి మేము కూడా ఒక ఆశాస్పదంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడే మాటలు. అదేవిధంగా అభివృద్ధి అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందంటే మా గ్రామానికి ఇప్పటికే దాదాపుగా ఒక 20 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ అన్నీ మొత్తంగా శాంక్షన్ చేసినారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ జాతీయ రహదారి నుంచి మా గ్రామంలోకి 1.5 కిలోమీటర్స్కి 99 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మా ఇంకొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా ఒడిగేపల్లి పంచాయతీలో అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుందనే దానికి నిదర్శనం ఈరోజు మా ఒడిగేపల్లి పంచాయతీలో అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నది. ఈ గొల్లపల్లి గ్రామానికి గత 3 దశాబ్దాలుగా కనీసం రోడ్డు లేక అంబులెన్స్ కూడా గ్రామంలోకి రాక ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గత ఎన్నికల ప్రచారంలో మా సౌతమ్మక్క గారు మా గ్రామానికి ప్రచారానికి విచ్చేసినప్పుడు ఈ సమస్యను మేము ఆమె దృష్టికి వెళ్ళిన వెంటనే ఆమె ఖచ్చితంగా ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు రోడ్డు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీని ఈరోజు నెరవేర్చినందుకు మా సౌతమ్మక్క గారికి మా పంచాయతీ తరపున మా గొల్లపల్లి గ్రామ ప్రజల తరపున ఎల్లవేళలా మేమందరూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఎక్కడ ఏం సమస్య వచ్చినా కూడా నేనుండా మీకు అండగా అంటూ మా సౌతమ్మక్క మా అందరికీ ఎప్పుడూ ధైర్యం నింపుతూ ఏ సమస్యనైనా మనమందరూ సమన్వయంతో పరిష్కరించాలని, అదేవిధంగా మేము ఏదైనా సమస్య తీసుకువెళ్ళిన వెంటనే దానికి
పరిష్కారం చూపించాలని అధికారులందరూ కూడా నిరంతరం అధికారులతో చర్చలు జరుపుతూ ఈ సమస్యకు పరిష్కారం వెంటనే నేను ప్రజలకు హామీ ఇచ్చినాను. ఆ పరిష్కారం మీరు నెరవేర్చాలని నిరంతరం మా కోసం కష్టపడుతూ అటు రాష్ట్ర మంత్రిగా రాష్ట్రంలోనూ ఇటు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోనూ మా అందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ మాకు మెరుగైన సేవలు అందించడానికి మా సౌతమ్మ అక్క గారు మా కోసం ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి ఇలాంటి కూటమి ప్రభుత్వమే మా అందరికీ ఎల్లవేళలా ఉండాలని, అభివృద్ధి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి మేమందరూ కూడా వెంట ఉండి వారికి తోడ్పాటును అందిస్తూ మంచి ప్రభుత్వానికి మేమందరూ అండగా ఉంటామని, ఈ రోడ్డు మేము మొన్న 1వ తారీఖే మా పంచాయతీకి మా జిల్లా కలెక్టర్ గారు మంత్రివర్యులు ఇద్దరు వచ్చినారు. మా గ్రామస్తులందరూ కూడా మాకు ఈ రోడ్డు సౌకర్యం కావాలని అడిగిన వెంటనే వారం రోజుల్లోనే దీనికి అధికారులందరితో కూడా చర్చించి అన్ని అనుమతులు తీసుకొని ఈరోజు భూమి పూజ చేయడానికి కృషి చేసినటువంటి అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, మా రాష్ట్ర మంత్రివర్యులు సౌతమ్మ అక్క గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వడిగేపల్లి పంచాయతీలో ఈ గొల్లపల్లి గ్రామానికి కొన్ని దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేక మట్టి రోడ్డే ఉండి గుంతలతో కూడినటువంటి రోడ్డు ఉంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం సహకారంతో మన మంత్రివర్యులైనటువంటి సవితమ్మ గారి ఆధ్వర్యంలో ఆమె సహకారంతో ఈ ఊరికి రోడ్డు వేయాలని చెప్పి 4 రోజుల క్రితమే ప్రపోజల్ పెట్టడం, 2 రోజుల్లోనే స్టార్ట్ కావడం, ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ ఊరికి రోడ్డు వేస్తున్నాం. ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా ఈ గొల్లపల్లి తలరాత మారలేదు. కాకపోతే సవితమ్మకు వచ్చిన తర్వాత ఈ గొల్లపల్లి తలరాత మారిపోయింది. ఇక్కడ మంచి రోడ్డు వేస్తున్నందుకు ఈ ఊరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. అట్లనే ఈ రోడ్డు వెడల్పు చాలా తక్కువగా ఉంది. ఆ విడుతు తక్కువ వల్ల వెడల్పు చేయడానికి ఇంకొంచెం సహకరించాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, లీడర్లు సహకరించి కాంట్రాక్టర్కు అన్ని వాళ్ళందరికీ సహాయ సహకారాలు చేయవలసిందిగా కోరడమైనది. NH 44 నుండి గొల్లపల్లి వరకు 1.2 కిలోమీటర్ ఉంది. దీనికి 99 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. 20-25 రోజుల్లో ఈ రోడ్డు పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం.